గారు. సో చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ఈ 7 సక్సెస్ స్టెప్స్ అనేది. సో నేను సార్‌ని ఇన్వైట్ చేస్తాను. ఈలోపు కొద్దిగా ఫాస్ట్‌గా ప్రమోట్ చేసుకోండి లీడర్స్ అందరూ మీ గ్రూప్‌లో. ప్రతిరోజు మనం ఫాలో అవ్వాల్సినటువంటి సక్సెస్‌ఫుల్ స్టెప్స్ ఇవి. ఓకే. థాంక్ యూ. శివరాజు గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే. గుడ్ మార్నింగ్ సార్. Sir, very, very good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. Thank you, sir. Thank you so much, sir. థాంక్ యూ. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు స్టార్ట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. Oh, thank you, sir. Thank you so much, sir. థాంక్ యూ. సో గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. సో నిజంగా మళ్ళొకసారి నాకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌లో నాకు అవకాశం వచ్చినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నా. సో చాలా సంతోషపడుతున్నా. సో నిజంగా ఇప్పటికైతే 195 మందైతే యాడ్ అయ్యారు. సో అందరికీ హార్ట్‌లీ వెల్కమ్. సో హార్ట్‌లీ వెల్కమ్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌కి. సో అందరికీ హార్ట్‌లీ వెల్కమ్ అండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమాశంకర్ సార్, మా మెంటర్ అయినటువంటి లింగాల దేవేందర్ సార్‌కి, మరి ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌ని నడిపిస్తున్నటువంటి ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గార్లకి, అదేవిధంగా ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌ని సృష్టించిన సృష్టికర్త మన రంజిత్ కుమార్ స్వామికి, సో వీళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు. సో గుడ్ మార్నింగ్. సో నా యొక్క టెస్టిమోనియల్‌తో నేను సెషన్‌ని స్టార్ట్ చేస్తా. సో నేను నా ఇంట్రడక్షన్‌తో. సో ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. సో అందరికీ వెల్కమ్. మైసెల్ఫ్ శివరాజు. బిఫోర్ వెస్టీజు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుండి వచ్చిన. సో పెద్దగా చదువుకున్నదైతే ఏం లేదు. సో పెద్ద చదువుకునే ఆశలు ఉన్నాయి గానీ పెద్ద చదువుకోలేదు. ఇగ అమ్మ, నాన్న వాళ్ళు చాలా వ్యవసాయం నుండి కొద్దిగా హార్డ్ వర్కర్స్. సో వాళ్ళు చేసేటువంటి పనిలో నేను నా వంతు చేసేది. వాళ్ళు చేసే ప్రతి పనిలో నా సహాయం ఉండేది. సో అమ్మ, నాన్న వాళ్ళు నేను చదువుకున్నది పెద్దగా ఏం లేదు. సో చిన్నతనం నుండే నేను హార్డ్ వర్క్ చేసిన. సో, నాన్న మందు కొడితే నేను సగం సగం పోసుకొని నేను కొట్టడం. సో, నాన్న జబ్బకు పిండేసుకొని సంచిలో పోసుకొని చల్లితే నేను డబ్బలతోని ఇట్లా చాలా చాలా రకరకాలుగా పనులు చేసిన. సో, నా ఏజ్‌కును నేను చేసేటువంటి పనికి అసలు సంబంధం లేదు సార్. సో, అలా కష్టపడ్డా. సో, మాకు గొర్రెలు, మేకలు ఇలాంటివి ఉండే. సో, గొర్రెలు, మేకలు అదేవిధంగా బర్రెలు. సో, నేను చదువుకోలే 4 తరగతి నుండే నేను వ్యవసాయం పనులు అమ్మ, నాన్న వాళ్ళకు ఆసరవుతూ సో, ఇలాంటి గొర్రెలు కాసిన సార్. గొర్రెలు కాసిన, మేకలు కాసిన బర్లకు సో, పుట్టలనక, వాననక, వరపనక గొర్రెలు, మేకలు కాసిన. బర్రెలు రోజు మేమైతే ఇంతవరకు గడ్డేసిందే లేదు సార్. మొత్తం పచ్చి గడ్డి మీదనే మేపేది బర్రెలను. సో, అలాంటి పురుగు, పూష అనుకుంటా అలా కష్టపడ్డా. సో, చాలామంది నేను చేసేటువంటి ఏజ్‌కి నేను చేసేటువంటి పనికి అస్సలే సంబంధం లేదు సార్. ఆ ఆ విధంగా చేసేది. సో, నేను పెద్దగా చదువుకోకపోవడానికి కారణం ఏందంటే, సో, పేదరికం అనేది అడ్డు రావడంతోని పెద్దగా చదువుకోలేదు. సో, ఆ విధంగా నడిచింది. ఇగ తర్వాత మనకి ఏమన్నా జేయాలె, ఏదన్నోటి జేయాలె అని ఉద్దేశంతోని 9 నుండి 4 తరగతి నుండి మన 9 అయిపోయింది. సో, 10 తరగతి. అప్పుడు పిల్లగాడేంది ఇగ వాళ్ళు వీళ్ళు ఏందన్నా పిల్లగాడేంది ఆయన ఆయన ఏజ్ ఏంది, ఆయనకు ఏజ్‌తో సంబంధం లేదు. గట్ల జేత్తాండు ఈ రోజులల్ల ఏంది అనేసి చాలా మంది రకరకాలుగా మరి మా పేరెంట్స్ నుండి మందలించడంతోని, మా చుట్టాలు గావచ్చు, పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు. సో, మా డ్యాడీ నా భవిష్యత్తు గురించి ఆలోచించి అప్పుడు మా గొర్రెలు గిట్లా, మేకలు గిట్లా అమ్మేయడం జరిగింది. సో, అప్పుడు అమ్మేయడంతోని సో, మా ఇంట్లో పరిస్థితి మాకు దెలుసు. సో, వాళ్ళకి దెల్వదు గాబట్టి ఆ విధంగా జరిగింది. సో, ఏమన్నా జేయాలనే ఉద్దేశంతోని ఆ మేకలనేమో మా నాన్న అమ్మేయండు. అమ్మిన తర్వాత ఆహ్, ఆహ్, పోతేనేమో పోతులేడేంది మీ కొడుకు స్కూలుకు పంపియలేదు అది ఇది అనేసి చాలా మంది. సో, వెళ్తేనేమో పిల్లగాడిని ఎందుకు చదివిపిత్తానవు? ఈ రోజులల్లా ఇగ ఇన్ని రోజులు చదివంది ఇప్పుడు నేను చదువుతేనే వత్తదా? అనేసి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు చాలా మందున్నారు. సో, పోతేనేమో పోతలేవన్న వాళ్ళున్నారు. పోతేనేమో గయాన్ని ఎందుకు చదివిపిత్తానవు అన్న వాళ్ళు చాలా మందున్నారు. సో, వాళ్ళకు సమాధానం జెప్పే రోజు రానే వచ్చింది. సో, 10థ్‌ల 8.5 ఏ గ్రేడ్‌తోనైతే నేను పాసయినా. సో, నిజంగా 8.5 అంటే చాలా చీప్ గావచ్చు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి. సో, నాలాంటి వ్యక్తికి అది చాలా గ్రేట్. నాకైతే పెద్ద అచీవ్‌మెంట్ అనుకున్నా నేనైతే. నాకైతే చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నా. సో, ఆ క్రమంలో నేను ఏదన్నా ఒకటి జేయాలె.
ఏదన్నా ఒకటి చేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి అనే ఉద్దేశంతోని ఇక నెక్స్ట్ చదువు 10థ్ అయిపోయింది. ఇంటరు హాస్టల్. హాస్టలు ఒక కాలేజీ. ఆ కాలేజ్‌లా పోయినా. సో, హాస్టల్ లైఫ్ అంటే ఏంటిదో గూడా నాకు దెల్వదు. సో, ఇంటికాడ మంచిగా స్వేచ్ఛ జీవించినాం గాబట్టి, హాస్టల్ ఎట్లుంటదనేది నాకు దెలవది. కానీ వెళ్ళినాం. ఆ వెళ్ళిన క్రమంలో ఫస్ట్ ఇయర్ అనేది పాస్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో కరోనా వచ్చింది. కరోనా రావడంతోనే నేను గవర్నమెంటే మనల్ని పాస్ జేసింది సెకండ్ ఇయర్. సో, ఇగ ఆ క్రమంలో ఇగ మళ్ళా నెక్స్ట్ చదువులకని, పై చదువులకని పోతామనేసి అనుకుంటే, సో, సెకండ్ ఇయర్‌లో మన డిగ్రీకి పోదామంటే సర్టిఫికేట్‌లు కావాలి గదా! ఫస్ట్ ఇయర్ మన సెకండ్ ఇయర్ సర్టిఫికేట్‌లు, మన ఇంటర్ సర్టిఫికేట్‌లు. సో, ఆ సర్టిఫికేట్‌ల కోసం అనేది వెళ్తే, సో, సర్టిఫికేట్‌లనేది ఇవ్వలేదు. సో, ఎందుకంటే సెకండ్ ఇయర్‌లో ఫస్ట్ ఇయర్ ఫీజనేది కట్టడం జరిగింది. సెకండ్ ఇయర్ ఫీజు గవర్నమెంట్ పాస్ జేసింది. ఆ పాస్ జేసినంక సో, సర్టిఫికేట్‌లు కావాలి గదా సార్ అంటే సో, ఖచ్చితంగా నీకు సర్టిఫికేట్‌లు కావాలంటే ఖచ్చితంగా నువ్వు పైసలు కట్టాలి. అంటే, సార్ ఎందుకు సార్ అంటే, ఇందులో లేము గదా! గవర్నమెంట్ పాస్ చేసినయి అంటే, నీకు సర్టిఫికేట్‌లు కావాలంటే పైసలు కట్టాలి. నువ్వున్నా, తిన్నా, తినకున్నా ఖచ్చితంగా కట్టాల్సింది అంటే, సో, అది నాకు నచ్చలేదు. అది మా పేరెంట్స్‌కి గూడా తెలవదు ఇప్పటి వరకు. ఎందుకంటే మా పేరెంట్స్‌కి తెలవకపోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేక నేను పోతలేను అనుకుంటాళ్ళు గానీ, సర్టిఫికేట్‌ల కోసం పోతలేడు అనేసి వాళ్ళకి తెలవదు. సో, నిజంగా వాళ్ళకి చెప్పేదుంటే వాళ్ళ కష్టపడి ఏదో అప్పు జేపిచ్చి, అప్పో సప్పో చేసో ఆ సర్టిఫికేట్‌లు తెచ్చుకుంటారు గావచ్చు. తెచ్చుకొని మళ్ళా చదువుతా గావచ్చు. కానీ, సో, అప్పు తీరినంత మన అవసరం తీరినంత ఈజీగా అప్పు తీరదు గదా సార్. సో, ఆ విధంగా నేను నాలోనే నేనే సో, చదువుకోవాలన్న ఆశ ఎంత ఉన్నా గూడా, నేను సర్టిఫికేట్‌లకు పెట్టలేని పరిస్థితి సార్ నాది. సో, ఆ విధంగా జరిగింది. సో, నెక్స్ట్ ఏంటిదంటే, సో, మళ్ళా ఇగ ఏది గాదు మళ్ళా వ్యవసాయం పనిని కొనసాగిస్తున్న క్రమంలో ఏదన్నా ఒకటి జేయాలి. ఏదన్నా ఒకటి జేయాలి. ఇది గాదు లైఫు. పోవాలే. ఈ హార్డ్ వర్క్ మనం ఎన్ని రోజులు జేత్తాం అనేసి హైదరాబాద్ పోయినా. హైదరాబాద్‌లో పోతే మనం జేసే పని ఎవడు జూడడు. ఏం జేత్తానంటే జాబ్ జేత్తానని ఏ పని జేసినా, ఏ చిన్న పని జేసినా గూడా జాబ్ జేత్తాననే ఒక పేరైతే ఉంటది. ఈడైతే ఎవడు జూడత్తలేడు గదా! అనే ఆలోచనతోని హైదరాబాద్ పోయినా. హైదరాబాద్‌లో ఒక కిడ్స్ స్టూడియోలో 15,000 ఇస్తున్నారు. సో, ఆ 15,000 ఇచ్చేటువంటి జీతం 30 రోజులు కష్టపడినటువంటి జీతం 3 రోజుల్లో అయిపోతది సార్. సో, ఎందుకంటే ఆ వచ్చినటువంటి జీతము తిండి, బెడ్ ఖర్చు, నేను నచ్చే రాకపోకల ఖర్చు చూసుకుంటే నాకచ్చేది ఒక 2,000 మాత్రమే. ఈ 2,000 కోసమా నేను వచ్చింది అనేది నాకు నేనుగా నిర్ణయించుకొని ఇది గాదు లైఫ్ అంటే అని అక్కడి నుండి అన్నీ చదువుకొనొచ్చిన. అచ్చి మళ్ళా యథావిధంగా నాకు కొనసాగిస్తున్న క్రమంలోనే నాకు ఏదన్నా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఉన్నదే గ్రేట్ లీడర్. సో, భగవంతుని రూపకంలో వచ్చినటువంటి గ్రేట్ లీడర్. సో, జొన్నల రమేష్ సారు నాకు ఈ అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ను పరిచయం చేసిర్రు. సో, ప్లాన్ విన్న తర్వాత మరి నాతోనైతదా అనేసి ఒక సందిగ్ధం అయితే ఉంది. ప్లాన్ ఎక్సలెంట్ ఉంది. నేనైతే కనెక్ట్ అయినా. కానీ నాతోనైతదా? నేను చేయగలుగుతాను అనుకున్నా. సో, అప్పుడు డెమోస్ చేసిండు సారు. ఒక 4, 5 రకాల డెమోస్ చేసిండు. సో, నిజంగా అవి చేత్తే నాకైతే నాకు నేనే షాక్ అయినా. ఆ డెమోస్ చూసి ఇది నాతోనైతది. ఈ డెమో చూపియొచ్చు. ఖచ్చితంగా ఉన్నాయి గదా! మనకు. ఒకటి చూపించుకోవడానికైతే ఉంది గదా! అనేసి నిర్ణయించుకున్నా. సో, ఈ విధంగా నడుస్తున్నా. సో, నడుస్తుంటే క్రమంలోనే నాకు ఇగ తగరాని కష్టాలు, ఈ అనుమానాలు, సో, అడ్డంకులు, ఆటుపోటులనేవి జరుగుతూనే ఉన్నాయి. సో, అలాంటి ఆటుపోటులను నాకు ఒక మెడిసిన్ లాగా ఒక గైడెన్స్ ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న గ్రేట్ లీడర్. సో, గడ్డం రమేష్ సార్ ఉన్నారు. సో, వీళ్ళకి సో, ఈరోజు నేను ఈ సెషన్ ద్వారా మాట్లాడుతున్నా అంటే మెయిన్ కారణం సో, నిజంగా మెయిన్‌గా చెప్పాలంటే సో, రంజిత్ కుమార్ సార్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఈరోజు ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈరోజు నేను మాట్లాడుతున్న ఇయాల 300 మందికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా అంటే సో, రంజిత్ కుమార్ సార్ నిర్ణయం తీసుకోవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. సో, సారే గనక నిర్ణయం తీసుకోపోతుంటే ఇదంతా ఉండకపోతుండేమో. అంతే గదా! సో, సార్‌కి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా థాంక్స్ సార్. సో, మాలాంటి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలకు నిజంగా మీరు దేవుళ్ళలాగా ఉన్నారు సార్. సో, దేవుని రూపంలా మాకు నిదర్శనమైతున్నారు. సో, గ్రేట్ సార్. సో, ఈరోజు నేను నిజంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే మెయిన్ కారణం సో, లింగాల దేవేందర్ సార్ మెయిన్‌గా. సో, నన్ను గుర్తించి, నా ప్రతిభను గుర్తించి నన్ను ఈరోజు ఇంత తీర్చిదిద్దుతున్న గ్రేట్ లీడర్. సో సార్ వాయిస్ క్లియరా? క్లియర్ క్లియర్ సార్. ఓకే.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సెషన్‌లోకి వెళ్దాం. సో, టైం అనేది మనకు తక్కువగా ఉంది కాబట్టి, సో, మనది ఎంత చెప్పినా మన భారతం ఓడదు. సో, థ్యాంక్ యూ సో మచ్. సెషన్‌లోకి వెళ్దాం. సో, మనది ఏంటంటే మనకు ఈరోజు వెస్టీజ్‌లో సక్సెస్‌గా ఎదగాలంటే మనం పాటించవలసిన 7 రకాల స్టెప్స్. సో, భగవంతుడు సాక్షాత్తు ఆ భగవంతుడు ఇది నేను చెప్పేది కాదు. నేను చెప్పేటువంటివి మనం సృష్టించినయి కాదు. సో, సాక్షాత్తు ఆ భగవంతుడు మనిషి రూపంలో వచ్చినటువంటి భగవంతుడు మన గౌతమ్ బాల్ సార్ చెప్పినటువంటి స్టెప్స్, పెట్టినటువంటి స్టెప్స్ వాటిని మనం ఫాలో అవుతేనే మనం సక్సెస్ అయితాం. సో, సెషన్‌లోకి వెళ్దాం. సో, అందరికీ వెల్కమ్ టు ద సెషన్. సో, నిజంగా వెస్టీజ్‌లో మనం సక్సెస్ గావాలంటే మనం పాటించవలసినటువంటి సో, నిజంగా మరి వెస్టీజ్ వ్యాపారాన్ని ప్రారంభించుటకు 2-5 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. సో, నిజంగా వెస్టీజ్ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరం సార్ ప్రారంభించే క్రమంలో 2-5 సంవత్సరాలు ఖచ్చితంగా కలిగి కమిట్మెంట్ పెట్టుకొని రావాలి. సో, మనకు ఈ బిజినెస్ అయితే ఎవరైతే చూపిస్తున్నారో ఖచ్చితంగా 2-5 సంవత్సరాలు పెళ్ళిళ్ళొచ్చినా, పేరంటాలొచ్చినా, ప్రాబ్లమ్సొచ్చినా ఏదేమైనా గూడా 2-5 సంవత్సరాలు నిబద్ధతగా కలిగి కమిట్మెంట్ పెట్టుకొని రండి. సో, ఎందుకంటే కమిట్మెంట్ పెట్టుకోండి. సో, మీ ఇంట్లో వాళ్ళకు కమిట్మెంట్ ఇవ్వండి. సో, భార్య చేస్తే భర్త, భర్త చేస్తే భార్యకు సో, పెళ్లి గాని వాళ్ళెవరన్నా ఉంటే అమ్మ-నాన్నలకు కమిట్మెంట్ పెట్టుకొని రండి. ఎందుకంటే మన డ్రీమ్స్ ఇందులో ఫుల్‌ఫిల్ 5 సంవత్సరాలు గనుక ఇందులో నిలబడితే 100% మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయట. అయితాయి అనేసి అందరికి ఒకరికొకరు కమిట్మెంట్ పెట్టుకొని రండి. సో, అమ్మ-నాన్న వాళ్ళకి గూడా చెప్పండి. ఓకేనా? సో, వెస్టీజ్ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరం మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి. తప్పులను సరి జేసుకోవాలి. సో, నిజంగా సార్ వెస్టీజ్ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. తప్పులను సరి చేసుకోవాలి. అంతే గదా! సో, ఇక్కడ గూడా మన వెస్టీజ్‌లో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, తప్పులను సరి జేసుకోవాలి. అంతేగాని తప్పులను సరి జేసుకోను అంటే మనమైతే సక్సెస్ గాలేం. సో, ఎందుకంటే గైన జెప్తే నేనింటానా? ఆయనేంది, నా స్టేటస్ ఏంది, నాదేంది అంటే నిజంగా సార్ మీకున్నటువంటి నాలెడ్జ్‌కు మీ హ్యాండ్స్ ఆఫ్. ఇక్కడ మనమైతే ఒక కొత్త నెట్వర్క్ మార్కెట్‌లోకి వచ్చినాం గాబట్టి, మనమైతే ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం జేయాలి. ఆయన చిన్నగున్నడా? పెద్దగున్నడా? నీకంటే ఒక ముందు జాయిన్ అయిన వ్యక్తి నీకంటే ఒక్కటి తెలుస్తది సార్. ఒక్కటన్నా ఎక్కువ తెలుస్తది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం జేయండి. ఒక్కటన్నా ఎక్కువ తెలుస్తది. కాబట్టి ఆయన ఎర్రగున్నడా? బుర్రగున్నడా? పొట్టిగున్నడా? పొడుగున్నడా? అని గాదు. మన అబ్బాయిని ఎవరైతే చెప్తారో వాళ్ళని నేర్చుకునే ప్రయత్నం జేయాలి. మీకున్న టాలెంట్‌కు మీకున్న హ్యాండ్స్ ఆఫ్. మీరు ఓకే. కాపోతే ఇక్కడికెందుకొచ్చినావు? నువ్వైతే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నువ్వు జేసేటువంటి జాబ్‌లా నువ్వివి సాధించలేవనే గదా! నిర్ణయం తీసుకున్నది. మరి నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మరి ఈడేదో సాధిద్దామనే గదా! ఈడున్నాయనే గదా! నువ్వు ఈడికొచ్చినావు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి ఈడ నేర్చుకునే ప్రయత్నం చేయాలి గదా! నేర్చుకోవాలి గదా! తప్పులను సరి జేసుకోవాలి గదా! అలా తప్పులను సరి జేసుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. సో, దీన్ని ఒక నెక్స్ట్ పాయింట్ దీనిని ఒక ట్రయల్‌గా భావించకండి ఫ్రెండ్స్. చాలా మంది ఎట్లా ఉంటారంటే బిజినెస్ వినగానే ట్రై జేస్తా, 3 నెలలు ఎవరైనా అత్తే చేస్తా, మా బావొస్తే చేస్తా, మా బామ్మర్దొస్తే చేస్తా, మా అక్క అత్తే చేత్తా, వాళ్ళొత్తే వీళ్ళొత్తే గాదు. నువ్వు జెయి. ఇది నీ బిజినెసు. నీకు లేదని ఆ దేవుడు ఇచ్చిండు నీకు. వాళ్ళ కోసం నువ్వు గాదు. వాళ్ళ అమ్మనాన్నలు సంపాదించిన ఆస్తిపాస్తులున్నాయి. వాళ్ళకి అవసరం లేదిది. నీ కోసం. వాళ్ళ కోసం గాదిది. నీ కోసం. నీ ఇంట్లో ఒకసారి నీ అమ్మని దలుచుకో. నీ ఇంట్లో పరిస్థితిని దలుచుకో. అమ్మ, నాన్న పడుతున్న కష్టాన్ని ఒకసారి తలుచుకో. ఇది నీ బిజినెస్ సార్. నీది. నువ్వు ఆట ఆడాల్సింది నువ్వు. ఇది నీ బిజినెస్. వాళ్ళ కోసం గాదు. నువ్వు గెలువు. నీ కోసం వచ్చిన బిజినెస్. దీన్ని ట్రై చేస్తా అంటారులే సార్. ట్రై గాదు సార్. ఇందులో ఖచ్చితంగా 2-5 సంవత్సరాలు నిలబడి ఖచ్చితంగా ట్రై అద్దు. ట్రై గాదు చేస్తే ట్రై గాదు. ట్రైగా భావించొద్దు అసలే. 2-5 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ పెట్టుకొని వస్తున్నాం రండి. ఎందుకంటే మీ అప్‌లైన్ టైం వేస్ట్ గాదు. మీకున్నటువంటి జాబు, మీకున్నటువంటి పరిస్థితి వేస్ట్ గాదు. మీ టేబుల్ అనేది మిస్ గాదు గాబట్టి, దీన్ని ట్రయల్‌గానైతే భావించకండి ఫ్రెండ్స్. దేవుడు నిజంగా దేవుడు గూడా రేపు మనం ఏం జేయకుండా గనుక సాధించి వెస్టీజ్ రాకుండా పోతేనేమో రేపు దేవుడు గూడా క్షమిస్తాడేమో గానీ, వెస్టీజ్ వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని వినియోగించుకోకుండా గనక మనం చచ్చిపోతే, నిజంగా ఆ దేవుడు గూడాను మనల్ని క్షమించడు సార్. అలాంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్ సార్ ఇది. కొన్ని లక్షల మంది తలరాతలు మారుస్తున్న వ్యవస్థ సార్ ఇది. ట్రై చేస్తా అంటున్నావు ఏం సార్? నెత్తి మీద శనిగ్రహాలు ఉన్నంత సేపు ట్రై చేస్తా, వీళ్ళత్తే చేత్తా, వాళ్ళత్తే చేత్తా అనే ఆలోచనలొత్తయి. ఆ గ్రహాల నుండి మనం ముందడుగేయాలే. తొలగించుకోవాలి ఆ గ్రహాలను, శనిగ్రహాలను. అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ సార్. మనకు ఇంతకంటే గొప్ప అవకాశం వత్తదా సార్ మనకింకా? ఇంతకంటే గొప్ప అవకాశం రాదిగ.
ఇదే మన తలరాత మార్చుకునే అవకాశం. నీంటి పేదరికం పోవాల్సింది దీంతోనే. దీన్ని మళ్ళీ ట్రై చేస్తా అంటున్నాం సార్. ట్రై కాదు సార్. సో 100% నిలబడి మంచిగా గట్టిగా చేత్తేనే 100% సక్సెస్ అవుతాం. సో నరనరమున నెత్తరున్న అణువణువున సత్తువున్న ఓ పరుగెందుకు పరువెత్తవే నా పరుగెందుకు నిలబెట్టవే ఓ నా పాపిష్టి శరీరమా అనేసి ఒక మహాకవి అన్నాడన్నమాట. సో మై డియర్ లీడర్స్, మై డియర్ ఫ్రెండ్స్, సో ఉరికే రక్తపు వయసులో ఉరుకులెత్తకపోతే విశ్రాంతి తీసుకునే వయసులో ఆ రోజు ఆయన చెప్పినప్పుడు చేస్తే బాగుండు. ఈ రోజు కొంచెం ప్రయత్నిస్తే బాగుండు. ఆయన ఆయన చెప్పినప్పుడు వింటే బాగుండు అనేసి మన తర్వాత గతమంతా మనల్ని వెంటాడుతూ ఉంటది సార్. వెంటాడుతా ఉంటది. సో కాబట్టి చేసే ప్రయత్నం వయసులో ఉన్నప్పుడే, రక్తం మీద ఉన్నప్పుడే, ఉడుకు రక్తం మీద ఉన్నప్పుడే చేయండి. సో చేయి జారిపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా వ్యర్థమే. సో చెమట చుక్కలతో పోయే నీ కష్టాన్ని రక్తపు చిందించిన తీరనంత కష్టంలోకి తీసుకెళ్ళబాకండి. ఓకేనా? సో లీడర్స్ చేసే ప్రయత్నం చేసే వయసులో ట్రై వద్దు. బలంగా చేయండి. ట్రై చేసుడనేది వద్దు సార్. సో థ్యాంక్ యూ. సో మన ఎప్పుడు హరికృష్ణ సార్ అంటనే ఉంటాడు. సో పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు. పట్టు పట్టినేల బియ్య పట్టు పట్టవలె. పట్టు వదిలే కంటే పడి చచ్చుట మేలురా విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పడితే నీకు శాతనైతే పట్టుకో. లేకపోతే సప్పుడేకునన్నుండు. సో పట్టు పట్టి వదిలే కంటే పడి చచ్చుట మేలురా విశ్వదాభిరామ వినురవేమ. సో దీని గురించి అర్థమైనట్టుంది సార్. సో థ్యాంక్ యూ. సో నిజంగా మరి హౌ టు స్టార్ట్? సో మనం ఇందులో సక్సెస్ కావాలంటే సో 7 రకాల స్టెప్స్ అనేది ఉన్నాయి. సో ఆ 7 రకాల స్టెప్స్ అన్ని ఏంటి అనేది సో తెలుసుకుందాం. సో ఆ సాక్షాత్తు ఆ భగవంతుడు మనిషి రూపకంలో అవతరించినటువంటి భగవంతుడు మన గౌతమ్ బాలి సార్‌కి పెట్టినటువంటి స్టెప్స్ ఉన్నాయి. సో వాటిని మనం తెలుసుకుందాం ఏంటో. సో నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. సో మనం ఐడీ తీసుకున్న తర్వాత సో వెస్టీజ్ ప్లాన్ విని ఐడీ తీసుకున్న తర్వాత ఫస్ట్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ఇంట్ల మన ఇంట్లకు అవసరమయ్యేటువంటి మన కుటుంబానికి సంబంధించినటువంటి అవసరానికి ఇంట్లకు ఏ వస్తువులైతే ఉంటాయో సో ఆ ప్రొడక్ట్‌లను మనం తీసుకచ్చుకోవాలె. ఆ తీసుకచ్చుకున్నటువంటి ప్రొడక్ట్‌లను దాచిపెట్టకుండా మనం వాటిని వాడాలె. సో ఆ ప్రొడక్ట్‌లను మనం వాడాలి సార్. సో దాన్ని దాయపెట్టడం గాని, వాడదంతి అనే విషయాన్ని గాదు. ఫస్ట్ మనం వాడాలె. సో వెస్టీజ్ ఉత్పత్తులు ముందుగా మనం వాడాలె. అప్పుడే మనకు నమ్మకం అనేది పెరుగుతుంది. సో మనం వాడితేనే గాన మనకు ఎక్స్‌పీరియన్స్ వత్తది. అది ఏముంది? ఎట్లా ఉంది? దాని కథేంది? దాని ఏంది వ్యవహారం అనేది మనకు తెలుత్తది. సో వాడకుంటే మనకేం తెలుత్తది? దాని గురించి ఏం చెప్పగలుగుతాం? సో చెప్పలేం గాబట్టి ఫస్ట్ మనం వాడాలె. సో అది ఎట్లున్నదనేది. సో వెస్టీజ్‌లో మనకు 19 రకాల కేటగిరీలలో 450 పైగా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో వాటిపై మనకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి. సో వాటిపై మనకు నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? సో వాటి గురించి మనకు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. సో అది ఏంటిది? దాని గురించి ఏంటిది? దాన్ని వాడడం వల్ల ఏంటిది? అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సో వెస్టీజ్‌లో లభించే హెల్త్ సప్లిమెంట్స్‌ని మన ఫ్యామిలీకి అలవాటు జేయాలి సార్. సో మన వెస్టీజ్‌లో ఉన్నటువంటి సప్లిమెంట్స్‌ని మన ఫ్యామిలీలకు అలవాటు చేయాలి. సో అలవాటు చేయడం ద్వారా మనకు ఆరోగ్యాన్ని వాళ్ళకు పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సో మీ పంట పొలాలకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గాని, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రొడక్ట్స్ గాని ఉన్నాయి గదా! సో మనం వాడాలి. సో వాడితే మనకు ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ వత్తది. వాడితే మనకొక వాడిన వాళ్ళం అవుతాం. సో దాని నుండి మనకు ఎక్స్‌పీరియన్స్ వత్తది. ఒక యూజర్‌గా ఉంటాం. ఒక సేలర్‌గా గూడా తయారవుతా ఉంటాం. ఓకేనా? సో నెక్స్ట్ చాలా మంది ప్రొడక్ట్స్ వాడకుండానే షేర్ చేస్తా ఉంటారు. సో చాలా మంది అయినా వాడరు. వాడినటువంటి ప్రొడక్ట్‌ను ఇది అట్లుంటది, ఇది ఇట్లుంటది, ఇది ఈ విధంగా ఉంటదనేసి చెప్తా అంటారు. సో నిజంగా షేర్ జేయడం అంటే సో వాడిన తర్వాత ఆ ప్రొడక్ట్ ఎట్లున్నది, దాని కథేంది అనేది వాడిన తర్వాత షేర్ జేయాలి. వాడకుండా మాత్రం షేర్ జేయకూడదు. సో, వాడకుండా షేర్ జేస్తే వాడకుండా షేర్ జేసిన వాళ్ళు ఎక్కువ రోజులు గూడా ఈ బిజినెస్‌లో ఉండలేరు. సో, ఖచ్చితంగా మనం వాడేటువంటి ఎక్స్‌పీరియన్స్ దాని యొక్క కడుపుల నుండి రావాలి సార్. మనం వాడింది కడుపుల నుండి రావాలి. నోటి మాటల నుండి గాదొచ్చేది. మన ఎక్స్‌పీరియన్స్ అనేది మన కడుపుల నుండి రావాలి. అర్థమైందా? సో, వాడిన తర్వాతనే చెప్పాలే. వాడక ముందు ఎట్టి క్వెషన్‌లో గూడా చెప్పకూడదు. సో, ఎట్లా అంటే ఓ ఎగ్జాంపుల్ జూసుకుంటే ఆహ్, మనం హోటల్ పెట్టుకొని అంటే మనం ఒక హోటల్ పెట్టుకొని పక్క పొంటి పోయి హోటల్‌లో తింటే ఎట్లుంటది సార్? ఆ విధంగా ఉంటది. మనం వాడకుండా పోయి చెప్తే. ఓకేనా? సో, నెక్స్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయి గదా! అనేసి పేషెంట్‌లను వెతికే వేటలో పడకండి. సో, సప్లిమెంట్స్ ఎట్లా ఉన్నాయి గదా! అనేసి ఇగ పేషెంట్‌లను వెతికే వేటలో పడకండి లీడర్స్.
సో వెతికే ప్రయత్నం చేయకండి. ఎట్లా ఉన్నాయి కదా అనేసి అలా చేయకండి. సో పేషెంట్‌ని వెతికే వేటలో అయితే పడకండి. సో ఇది అన్నమాట. సో ఫస్ట్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్, షేర్. అంటే మనం వాడినటువంటి ప్రొడక్ట్ యొక్క అనుభవాన్ని షేర్ చేయడం. సో ఏ విధంగా అంటే సో ఇప్పటి వరకు ఎన్నో విషయాలనైతే మనం షేర్ చేసినాం. సో ఎన్నో మన పుట్టుకతోని ఎన్నెన్నో మాటలు ఎన్ని చెప్పినా గూడా మనకి ఎక్కడ గూడా ఒక చిల్లి గవ్వ రూపాయి వచ్చిందైతే ఏడ లేదు. అంతేనే కదా! సో ఇక్కడ మనం వాడినటువంటి మంచి అనిపించేటువంటి, అనుభవించినటువంటి విషయాన్ని మనం ఇతరులకు షేర్ చేయాలి. సో ప్రొడక్ట్ ఏ విధంగా ఉందనని. షేర్ ద ప్రొడక్ట్. సో మీ అనుభవాన్ని మీ కుటుంబాలకు, మీ చుట్టుపక్కల వారకు, మీ మిత్రులకు తెలపండి. వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక మంచి జీవితాన్ని మార్చే అవకాశాన్ని ఇవ్వగలిగిన వారవుతారు. సో నిజంగా చూడండి మనం గనక వాడినటువంటి అనుభవాన్ని గనక మన చుట్టూన్న వాళ్ళకు మన బంధువులకు, మన చుట్టాలకు గనక చెప్తే వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక మంచి జీవితాన్ని మార్చే అవకాశాన్ని ఇస్తూ ఉంటాం. అంతే కదా! మనం వాడిన తర్వాత. సో అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు డాక్టర్‌లు కాదు సార్. ఇక్కడ మనం అయితే డాక్టర్‌లమైతే కాదు. సో ఇవి మెడిసిన్ అయితే కావు. కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ గానే మనం ప్రమోట్ చేయాలి వీటిని. సో ఇక్కడైతే మనం డాక్టర్‌లం కాదు. ఇవైతే మెడిసిన్ మెడిసిన్ అయితే కాదు. సో వీటిని మనం ఒక ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ గానే మనం ప్రమోట్ చేయాలి. సో నువ్వు కేవలం ఒక హెల్త్ అడ్వైజర్ మాత్రమే. నువ్వైతే ఒక సైంటిస్ట్ కాదు, ఒక డాక్టర్, ఒక హెల్త్ అడ్వైజర్ అంతే. సో మెడిసిన్ అనే పదం అనేది మెడిసిన్ అనేది ఒక రోగం వచ్చిన తర్వాత వాడేది. సో సప్లిమెంట్స్ అనేది ఎవరైనా వాడవచ్చు. హెల్త్ సప్లిమెంట్స్ ఎవరైనా ఇవ్వచ్చు. ఇవ్వవచ్చు. సో నిజంగా అంటే మెడిసిన్ అనేది రోగం వచ్చిన తర్వాత వాడేది. సో సప్లిమెంట్స్ అంటే ఎవరైనా వాడేది. ఎవరైనా వాడుకునేది. ఓకేనా? సో మెడిసిన్ అనే పదం అయితే మనమైతే పదం వాడకూడదు సార్. నిజంగా మనది సప్లిమెంట్స్ కాబట్టి మనది మెడిసిన్ అనే పదం అయితే వాడకూడదు. ఓకేనా? సో ఈ ప్రొడక్ట్‌ని అమ్మే బిజినెస్ కాదిది. ఇది షేరింగ్ బిజినెస్. మనం షేర్ చేసేటువంటి బిజినెస్. ఈ బిజినెస్ ఎట్లా అంటే సో బిజినెస్ ఒక గడ్డి పరకను కూడా ఒక బ్రహ్మాస్త్రంలా తయారు చేసేటువంటి బిజినెసు. ఒక సైకిల్ మీద తిరిగేటోడు గూడా ఇయ్యాల ఇయ్యాల దలుచుకుంటే రేపు బెంజ్ కార్‌లో తిరిగే అవకాశం ఇది. అలాంటి బిజినెస్ అని చెప్పండి. ఓకేనా? సో ఇది మన షేరింగ్ చేసేటువంటి బిజినెస్ కాబట్టి షేర్ చేయండి. సో అదే విధంగా ప్రొడక్ట్‌ని షేర్ చేయడం కాదు. సో ప్రొడక్ట్‌లో వాడిన ఫీల్ షేర్ చేయండి. సో ప్రొడక్ట్ వాడడం గాదు. సో చెప్పడం గాదు. సో వాడినటువంటి ఫీల్‌ను మనం అనుభవించినటువంటి అనుభవాన్ని మనం చెప్పేటువంటి మన ఎక్స్‌పీరియన్స్‌ను మాత్రమే షేర్ చేయండి. ఓకేనా? సో ప్రొడక్ట్ రిజల్ట్ యొక్క టెస్టిమోనియల్స్ చూపించండి. సో మనం ఎక్కువ సప్లిమెంట్స్ గావచ్చు, వ్యవసాయానికి సంబంధించినవి గావచ్చు, రకరకాలుగానైతే మనం వీడియోస్ అయితే ఉంటాయి గదా! ఇచ్చినటువంటి రిజల్ట్ అయితే మనం వీడియోలు తీసుకుంటాం గదా! ఒక రైతుకిత్తే ఆ రైతును వాడినటువంటి రిజల్ట్ ఒక 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత పోయి ఆయన రైతు యొక్క మాటలలో మనం ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకుంటాం గదా! సో అలాంటి టెస్టిమోనియల్స్. సో యూట్యూబ్‌లో ఉంటాయి. అలాంటి టెస్టిమోనియల్స్ చూపించండి. ఓకేనా? సో ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని రిటర్న్ పాలిసీ యొక్క ఆహ్, రిటర్న్ పాలిసీని వాళ్ళకి వివరించండి. సో రిటర్న్ పాలిసీ సార్ మన ప్రొడక్ట్ వెనకాల రిటర్న్ పాలిసీ గూడా ఉంటది. టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాస్ పర్ ద ప్రొడక్ట్. రిటర్న్ పాలిసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 9 దేశాలలో ఉంది సార్ వెస్టీజ్. 9 దేశాలలో వాతావరణం ఒక రకంగా ఉండదు. 9 దేశాలలో జనాల చర్మం ఒక రకంగా ఉండదు. 9 దేశాలలో మైండ్ సెట్ ఒక రకంగా ఉండదు. 9 దేశాలలో ఉండే వాతావరణం గావచ్చు, అన్ని రకాల అసలు ఒక రకంగా ఉండదు. సో, ఇన్ని ఛాలెంజ్ మధ్యల ప్రపంచంలో ఉన్నటువంటి 5,00,00,000 మందికి ప్రొడక్ట్ నచ్చేలా చేసి, నీకు నచ్చకపోతే ఒంటుకు రుద్దే సబ్బయినా పర్లేదు, రుద్దుకున్నాక నాకు తెచ్చి అని రాసిచ్చే ఏకైక బిజినెస్. అందులో ఏకైక కంపెనీ ఓన్లీ వెస్టీజ్. ఒంటికి రుద్దుకుంటే సబ్బు ఉంటదా? అరిగిపోతదా? అట్లనే ఉంటది సార్. అరిగిపోయేటువంటి సబ్బు మీద గూడా రుద్దుకున్నాక నాకు తెచ్చి అని రాసియ్యాలంటే గుండె నిండా దమ్ముండాలె. దానికంటే ముందు ప్రొడక్ట్‌ల క్వాలిటీ ఉండాలె. యెస్ ఆర్ నో? అంతే గదా! సో, చూడు మరి నిజంగా అంతగానం రాసిత్తాండు అంటే మరి ప్రొడక్ట్‌లో అంత దమ్ముంటేనే గదా! మరి రాసియ్యాలంటే ప్రొడక్ట్‌లు ఉంటేనే గదా! దమ్ముంటేనే గదా! రాసిస్తారు. సో, అలాంటి ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని దాని యొక్క రిటర్న్ పాలిసీని కొంచెం వాళ్ళకి వివరించండి. సో, ప్రొడక్ట్ వాడడం వల్ల లాభాలు
వాటి గురించి ఉపయోగాలు వాళ్ళకు వివరించండి. సో, ప్రొడక్ట్ వాడితే వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు, వాటి ఉపయోగాల గురించి వాళ్ళకు వివరించండి. సో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను మనం చికిత్స చేయడానికి ప్రయత్నించకండి. మన డాక్టర్‌లాగా ఫీల్ అయిపోయి ప్రాణాపాయం చచ్చిపోయేటువంటి వాళ్ళని కూడా బతికిత్తాననేసి పోయి అలాంటి వాళ్ళను చికిత్స చేయడానికి ప్రయత్నించకండి. సో, ఓకేనా? సో, నెక్స్ట్ ఆరోగ్యకరమైన వ్యక్తులు గూడా వాడవచ్చు. మెరుగైన జీవితాన్ని గూడా జీవించొచ్చు. సో, ఈ ఉత్పత్తులు మనయి మన సప్లిమెంట్స్ అనేటివి కెమికల్ మందులు గావు. సో, ఆర్గానిక్ మందులు. ఓకేనా? సో, మన ఆర్గానిక్ మందులు గాబట్టి, ఇవైతే మనకి కెమికల్ మందులు గాదు. సో, మనం ఈ వాడినటువంటి ప్రొడక్ట్ షేర్ చేసినటువంటి ప్రొడక్ట్‌ను ఎవరికి షేర్ చేయాలనేది మేక్ ఏ లిస్ట్. ఒక లీస్ట్ రాసుకోవాలి సార్. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. సో, లీస్ట్ తయారీలో ఎవరిని గూడా తక్కువ అంచనా ఎయలేము. లీస్ట్ తయారీలో ఈయన జేత్తడా, గాయన జేత్తడా, ఆయన ఇట్లనే ఉన్నడు, ఆయన ఇట్లున్నడు, ఇట్లున్నడు, ఎర్రగుండగా ఉన్నడు, తిర్రగున్నడు అనేసి గాదు. సో, ఎవ్వరిని గూడా అంచనా ఎయం సార్. ఎవరి దాంట్లో ఏముంటదో. సో, టాలెంట్ అంటే ఎవరి అబసొత్తు గాదు. సో, లీస్ట్ రాసేటప్పుడు ఇతను చేయగలడా? ఇతను చేత్తడా? చేయడా? అని ఎవ్వరిని అంచనా వేయకండి. సో, చెప్పాను గదా! ఎవ్వరిని గూడా అంచనా ఎయలేం. టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటది. ఈయన జేస్తాడా అంటే ఆయననే జేస్తాడు కావచ్చు. మనమైతే ఎవరైతే జేయడనుకుంటామో ఆ పర్సనే జేస్తాడు బిజినెస్. ఆయనే చేయగలుగుతాడు. మనం ఎవరైతే ఎక్కువ ప్రాధాయపడతామో ఈయన జేత్తడని ఎమ్మట పడతాం. ఆయనే జేయడు. మనమైతే ఎవరిని తక్కువ అంచనా ఎయలేం. సో, కాబట్టి ఒకవేళ వారు బిజినెస్ జాయిన్ గాకపోయినా పర్లేదు. సో, ఒక మంచి కస్టమర్‌గానైనా గూడా ఉండిపోతాడు. సో, మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం ఎదుటి వారికి. దాన్ని స్వీకరిస్తే ఓకే. లేకపోతే ఒక మంచి కస్టమర్‌గానైనా ఉండిపోతాడు. అంతే గదా! సో, బిజినెస్ అయితే చేయకపోతే ఒక కస్టమర్‌గానైనా కస్టమర్‌గానైనా మనకుండిపోతాడు. సో, మీకున్న వ్యక్తి జాయిన్ అయితే గుడ్. కాకపోతే వెరీ గుడ్. మీరు చెప్పినటువంటి వ్యక్తి అయితే ఎవరైనా ఉంటే సో, జాయిన్ అయితేనేమో గుడ్డు. లేకపోతే వెరీ గుడ్. నిరుత్సాహపడకూడదు. సో, మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఒకటో, రెండో, ఇద్దరో, 10 మందో జాయిన్ గాకుంటే అక్కడితో నిరుత్సాహపడకూడదు. మనం ఏం చేయవలసిన పనైతే ఏదైతే ఉంటదో అక్కడితో ఆపకూడదు. డోంట్ స్టాప్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. మన ప్రయత్నం అనేది ఆగకూడదు. గో టు నెక్స్ట్. ఎవరొచ్చినా రాకున్నా నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అనుకుంటే వెళ్ళిపోవాలె. సో, మీ బిజినెస్‌లో లీస్ట్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తది సార్. సో, లీస్ట్ అనగానే పెద్ద మనకొక కీలకమైనటువంటి పాత్ర ఈ లీస్ట్ అనేది పోషిస్తది. సో, మీరు ఏ లెవెల్‌లో ఉన్నా ఇయాల డిస్ట్రిబ్యూటర్ కాంచెల్లి డీయూసీడీ, వీఎన్‌సీఎం దాకా సో, లీస్ట్ అనేది మనది పెరుగుతూ ఉండాలి. లీస్ట్ అనేది ఎంత పెద్దగుంటే మన ఇన్‌కమ్ అనేది ఎంత పెద్దగత్తది. మన లీస్ట్ చిన్నగానే ఉంటే మన ఆదాయాలు గూడా చిన్న చిన్నగానే వస్తా ఉంటాయి. సో, లీస్ట్ అనేది పెద్దగా ఉండాలి. సో, మీకు తెలిసిన వాళ్ళ లిస్ట్ రాసుకోండి. రాసుకున్నటువంటి లిస్ట్‌లో మళ్ళా వాళ్ళకు తెలిసినటువంటి లిస్ట్ రాసుకుంటే అలా పెద్దగా లిస్ట్ అనేది తయారవుతది. సో, మా ఒక ఎగ్జాంపుల్ ఏంది అంటే, సో, మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటేనే ఎంతో మంది చెప్తారు సార్. ఎన్ని కార్డ్‌లియ్యాలి? ఎవరెవరికియ్యాలి? ఏ ఊర్లియ్యాలి? ఎట్లా? ఏంటిది? అనేసి ఆలోచించి మరి లిస్ట్ రాసుకుంటాం గదా! సో, లీస్ట్ అనేది ఆ విధంగా రాసుకుంటాం మనమే. ఒక పూట, ఒక గడియ అయిపోయేటువంటి ఫంక్షన్ గూడా మనం ఆలోచించి లీస్ట్ తయారు చేసుకుంటాం. ఎన్ని కిలోలు తేవాలే? ఎన్ని గొర్రెలు కోయాలే? ఏం సామాను తేవాలే? ఎంతమందికి పెట్టాలే? అనేదో ప్రణాళిక అనేది రాసుకొని పోయి మనం ఇలా రాసుకుంటాం గదా! ఒక్క 2 రోజులు ఒక్క రోజు ఫంక్షన్‌కే మనకి ఇంతగనం చేత్తా అంటాం. సరే ఇది మరి 3 తరాలకు సంబంధించిన భవిష్యత్తు గదా సార్! మరి మన లీస్ట్ అనేది ఏ విధంగా ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? సో, లీస్ట్ అనేది మనం 3 తరాలకు సంబంధించిన భవిష్యత్తు కాబట్టి మీరెంత మందికి చెప్తారో అంతమంది భవిష్యత్తును బంగారు బాట వేసిన వాళ్ళు తయారవుతారు. సో, లిస్టు అనేది పెద్దగా వేయాలి. పెద్దగా ఉండాలి. సో, ఎవరిని గూడా అంచనా వేయకండి. ఒక ఆర్డినరీ పర్సన్ నుండి ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సన్ తయారవుతాడు. వస్తాడు. ఎవరిని గూడా తక్కువ అంచనా ఎయకూడదు. ఒక ఆర్డినరీ పర్సన్ నుండి ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సన్ వస్తాడు. లీస్ట్ తయారీలో ఫ్రెండ్స్ ఫార్ములాను వాడుకొని ఒక 5 అక్షరాల లీస్ట్‌ను తయారు చేసుకోండి సార్. సో, ఒక ఫ్రెండ్ ఫార్ములాను వాడుకొని ఒక 7 అక్షరాల నుండి లిస్ట్‌ని తయారు జేసుకోవచ్చు. తర్వాత ఫార్మాలో మన ప్రెజెంట్ యొక్క వివరాలు రాసుకొని, ఫ్యామిలీ వివరాలు, వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటిదనేది వివరాలను గూడా రాసుకోండి. సో, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్ అంటే ఎఫ్. ఎఫ్ అంటే మన లిస్ట్ రాసేటప్పుడు ఎఫ్‌ని యూజ్ చేసుకొని
ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ అయితే ఎవరెవైతే ఉంటాయో ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్. ఫ్యామిలీ అంటే ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో, ఈ విధంగా లిస్ట్ రాసుకోండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ లిస్ట్, ఫ్యామిలీ లిస్ట్. ఓకేనా? సో, ఆర్ అంటే రిలేషన్స్, రిలేషన్స్. సో, ఆర్ అంటే రిలేషన్స్ వీళ్ళటువంటి ఈ లిస్ట్ రాసుకోండి. ఐ అంటే ఇన్‌స్టిట్యూషనల్. సో, మనం చదువుకున్న ఇన్‌స్టిట్యూషన్‌లో మన విద్యార్థులు చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళను ఇన్‌స్టిట్యూషన్. ఐ అంటే ఇన్‌స్టిట్యూషన్. సో, మనం చదువుకునే టప్పుడు పరిచయమైనటువంటి వాళ్ళు. సో, ఈ విధంగా ఇట్లా రాసుకోండి. సో, ఈ అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే మనకు గురువు చెప్పిన సార్లు. ఈ అంటే ఎడ్యుకేషన్ లేదా ఎనిమీస్, శత్రువులు లేదా విద్య నేర్పిన గురువులు. ఓకేనా? ఎడ్యుకేషన్ అంటే గురువుల లిస్ట్. మన ఎవరైతే ఉంటారో అలా రాసుకోండి గురువులు. మన ఊర్లో ఎంతమంది గురువులు, మన చదువు చెప్పినోళ్ళు ఎవరు, ఏంటిది, ఎట్లా అనేది ఎడ్యుకేషన్. ఈ అనే పదాన్ని ఉపయోగించుకొని ఒక రాసుకోవచ్చు. ఈ అంటే ఎనిమీస్, మన శత్రువులైతే ఎవరైతే ఉంటారో సో ఆళ్ళ లిస్ట్ కూడా రాసుకోండి. ఓకేనా? సో, ఎన్ అంటే నైబర్స్, ఇంటి చుట్టూ వాళ్ళు, పక్కా వారు, ఇట్లా మన ఎన్‌ను ఉపయోగించుకొని ఈ విధంగా రాసుకోండి. సో, డి అంటే దాబి నుండి డాక్టర్ దాకా. దాబి అంటే పేపర్ ఏసేటోడు కావచ్చు, పాలిచ్చేటోడు కావచ్చు. ఇది డాక్టర్ దాకా ఒక షాప్ పెట్టేటోడు, కిరాణా నడిపించేటోడు. డీని ఉపయోగించుకొని దాబి నుండి డాక్టర్ దాకా. సో, ఈ విధంగా మనం లిస్ట్ రాసుకోవచ్చు. ఎస్ అంటే స్ట్రేంజర్స్ అంటే పరిచయస్తులు, తెలిసినటువంటి వాళ్ళు, పరిచయస్తులు. సో, ఈ విధంగా మనం లిస్ట్ రాసుకోవాలి. సో, ఈ లిస్ట్ అనేది ఏ విధంగా ఉండాలంటే హాట్ లిస్ట్. సో, 3 రకాలుగా. సో, హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్. కోల్డ్ లిస్ట్ అంటే ఫస్ట్ హాట్ లిస్ట్. మనం చెప్తే ఇట్లా చెప్పగానే అట్లా జాయిన్ అయిపోయి మనం చెప్పేది ఏదైతే ఉంటదో వాళ్ళని హాట్ లిస్ట్‌లో రాసుకోండి. సో, వార్మ్ లిస్ట్ అంటే నీ సక్సెస్ జూసి వచ్చేవాళ్ళు ఉంటారు చూసినావా? వాళ్ళని వార్మ్ లిస్ట్‌ల రాసుకోండి. సో, చూద్దాంలే తీయ అయితే తీయ సూత్త తీ అనే వాళ్ళుంటారు చూసినావా? సో, వాళ్ళను ఒక కోల్డ్ లిస్ట్‌ల అంటే విన్నర్ వాళ్ళను ఒక కోల్డ్ లిస్ట్‌ల ఈ విధంగా మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. సో, ఈ ప్రిపేర్ చేసినటువంటి దాన్ని మనం ఇన్వైట్ చేయాలి. సో, ఇన్విటేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్విటేషన్. సంభాషణ ప్రక్రియ. ఇన్విటేషన్ చేయడం ఒక కళ. ఒక కొత్త పర్సన్ జాయిన్ చేసే క్రమంలో ఇది అత్యంత ముఖ్యమైనది. సో, ఒక వ్యక్తి జాయిన్ అయ్యే టైంలో ఇన్వైట్ చేయడం అనేది ఒక పెద్ద కళ. కదా! సో, దీన్ని ఒక అద్భుతమైన టెక్నికల్ ఫార్ములాతో ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్ ఫార్ములా ద్వారా మనం దీన్ని ఇన్వైట్ జేసుకోవచ్చు. మనకొక 5 టైప్స్ ఆఫ్ ఇన్విటేషన్స్ అయితే ఉంటాయి. సో, అవి ఏంటియో మనం తెలుసుకుందాం. సో, మీరు మాట్లాడే క్రమం నుండి మీ ప్రవర్తన, మీ వేషధారణ, మీరు చేసే విధానం అన్నీ ఈ 5 రకాల టెక్నికల్ ఫార్ములాలనే ఉంటాయి సార్. సో, మనం జేసే ప్రవర్తన గాని ఈ టెక్నికల్ ఫార్ములాలనే ఉంటాయి. సో, ఉంటాయి కాబట్టి, సో, దీనిలో ఉండే 5 రకాల స్టెప్స్ ఫాలో అయితే కలిసి ఖచ్చితంగా మన ఇందులో ఉండేటువంటి 5 స్టెప్స్ గనుక మనం ఖచ్చితంగా ఫాలో అయితే ఎదుటున్న ప్రాస్పెక్టర్ ఖచ్చితంగా జాయిన్ గావాల్సిందే. ఓకేనా? సో, అవేంటో తెలుసుకుందాం. ఓ కన్ సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ సి వచ్చేసి కన్జర్వే కన్వర్ కన్వర్జేషన్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మన లిస్ట్‌లో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో ఎందుకు మాట్లాడుతున్నాం అన్న సంగతయితే మర్చిపోకూడదు. సో, మనం దేని గురించి మాట్లాడతానో, ఎందుకు మాట్లాడతానో, సో, వాళ్ళ బాగోగులడిగి మంచిగున్నారా? ఏంటిది? ఎట్లా ఉన్నారు? అమ్మ, నాన్న వాళ్ళు, ఫ్యామిలీ ఒక ఫార్మ్ లాగా రాయండి. వాళ్ళెందుకు, ఏ విధంగా ఉన్నారు? ఎట్లా ఉన్నారని ఫస్ట్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసేటువంటి బిజినెస్ ఎట్లుంది? ఆ విధంగా ఎట్లుంది? ఓకేనా? ఓకేనా? ఇది మంచిగా ఓకేనా? అనేసి మాట్లాడిన తర్వాత మనం ఏదైతే జెప్పాలనుకుంటున్నామో అసలు సంగతి మర్చిపోకండి. సో, అన్నీ జెప్పి మనం దేని గురించి ఫోను జేసినామో దాన్ని మర్చిపోకండి. ఓకేనా? సో, మనం నెక్స్ట్ జాయిన్ చేసే పర్సన్‌కు ముందు మనం ఒక చిరునవ్వుతో మాట్లాడండి. సో, అదే మీకు ఒక ప్రెజెంటేషన్‌కి ఒక తొలిమెట్టవుతుంది. సో, మనం జాయిన్ చేసిన పర్సన్‌తో మనం చెప్పే ముందు ఒక చిరునవ్వుతోని మాట్లాడండి. సో, మాట్లాడితే మన ప్రెజెంటేషన్‌కి ఒక తొలిమెట్టవుతుంది. సో, తద్వారా ప్రెజెంటేషన్‌కు ఒక పాజిటివ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో, మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో, ఫార్మ్ లాగా ప్రారంభించాలి. ఒక మొదటిగా ఫస్ట్ మంచి, చెడు మాట్లాడి తర్వాత ఎట్లుంది? ఏ విధంగా ఉంది? ఆరోగ్యం పరిస్థితి అన్నీ మాట్లాడిన తర్వాత సో, ఈ విధంగా మొదలుపెట్టండి. వారి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వారి అవసరాలు, వెస్టీజ్‌లో జాయిన్ కావడానికి మరి వాళ్ళు ఆసక్తిగా ఉన్నారా? అనే విషయాన్ని చూసుకోండి. మొదట మీటింగ్‌లోనే అత్యంత ముఖ్యమైన సో, ఇక్కడ మీటింగు సో, ఇదొద్దు. సో, 3 తరాల వ్యాపారాన్ని అందరికి ఇవ్వండి. సో, ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ వ్యాపారాన్ని మనం అందరికి ఇవ్వండి. సో, మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చన్న విషయాన్ని వాళ్ళకి చెప్పండి. సో, పలానా
ఇది ఏ పనైనా గూడా ఇది చేసుకోవచ్చు, చేసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి జెప్పండి. తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పుకోండి. సో, ఎస్పెషల్లీ లేడీస్ ఒక వంటింటి పరిమితమైనటువంటి లేడీసు కొన్ని లక్షలు తీసుకుంటాళ్ళు. ఉత్తగా పార్ట్ టైమ్ ఆడుతూ, పాడుతూ చెప్తున్నారనే విషయాన్ని వాళ్ళకి జెప్పండి. ఆ విధంగా జెప్పండి. సో, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇన్‌కమ్‌లు తీసుకుంటారనేసి ఎగ్జాంపుల్ 'రంజిత్ కుమార్' సార్ ఒకప్పుడు ఒక 200 కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఓహ్! 7.5 లక్షలు తీసుకుంటాండు అనే విషయాన్ని వాళ్ళకు ఇన్వైట్ జేయండి. ఆ విషయాన్ని జెప్పండి. ఓకేనా? సో, ఇక్కడ మెయిన్‌గా బీబీ మేడం ఒక రెండో తరగతి చదువుకున్న ఆయమ్మ కొన్ని సంవత్సరాలు ఉండి ఒక 8,000 జీతానికి లాస్టు ఒక 14 సంవత్సరాలు పని జేత్తే ఒక 8,500 అట్లా వచ్చేది. సో, ఇందులో ఒక మనం 3.5 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు పని జేత్తే ఇయాల 4.5 లక్షలు తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళకు తెలియపరచండి. ఓకేనా? సో, ఇన్వైట్ జేయండి. ఆ విధంగా చెప్పి ఇన్వైట్ జేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంట్. సో, కాంప్లిమెంట్ సి. సో, రెండోదొచ్చేసి పొగడతలు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొగడ్తలు అందరూ ఇష్టపడతారు. సో, పొగడ్తలనేది అందరం ఇష్టపడతాం గాబట్టి, వారిని పొగిడే ముందు వారిలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని, వాళ్ళు నిజాన్ని పొగడాలి. సో, మనం వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉంటదో వాళ్ళ నిజాన్ని మాత్రమే మనం పొగడాలి. సో, మీరు ప్రెజెంటేషన్ చేసే క్రమంలో ఆ పర్సన్‌కు కొన్ని అంశాల మీద, వారి క్వాలిటీ మీద పొగడ్తలివ్వండి. సో, పొగడ్తలు ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు గాబట్టి, సో, ఉదాహరణ చెప్పాలంటే మీరు చాలా తెలివిగలవారు సార్. సో, మీకు మాటలు అందరూ వింటరు. సో, మీరు మంచి ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి. సో, సార్ లేదా మేడం సో, మీ డ్రెస్ సెన్స్ బావుంది. సో, ఈ విధంగా మీరు చాలా కష్టపడతారు. అనే విషయాన్ని ఈ విధంగా వాని నిజాన్ని పొగడండి. జెన్యూన్‌గా పొగడండి. అబద్ధం గాదు. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక టీచర్ ఉన్నాడు. ఒక టీచరు ఒక ఇంటికి పరిమితం, ఒక జాబ్‌కి పరిమితమే. అలాంటి వ్యక్తి దగ్గరికి పోయి ఆయన గురించి తెలవకుండా మనం ఎట్లా సార్ మీరు సూపర్ సార్ మీరు మీ మీ ఇంట్లో మొత్తం అదేనంట గదా! మీ ఊళ్ళో మీ మాట కాదనరంట గదా! అనేసి నిజాన్ని పొగడాలి. అబద్ధం కాదు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మూడోదొచ్చేసి క్యూరియాసిటీ ఆసక్తి. సో, క్రియేట్ ఏ క్యూరియాసిటీ అతన్ని మన బిజినెస్‌లోకి వచ్చే ఉత్సాహంగా కలిగించాలి. సో, కలిగించే విధంగా మాట్లాడి, మన ఆసక్తిగా అంటే ఈ బిజినెస్‌లోకొచ్చే విధంగా కలిగించాలి. ఆ ఉత్సాహం అనేది అతనిలో ఉండిపోవాలి. ఆ విధంగా మనం మాట్లాడాలి. సో, డైరెక్ట్ అప్రోచ్ మనం చెప్తే వింటారన్న వాళ్ళకు ఖచ్చితంగా వెంటనే చెప్పేయండి. సో, ప్రతి ఒక్కరు చేసే పని మీద క్యూరియాసిటీ ఆసక్తిని చూపించండి. సో, చూపించుతూ ఆ విధంగా చూపించుకుంటూ పోండి. మీ ప్రవర్తనే విధానంలోనే ఉంటుంది. సో, వాళ్ళ వచ్చే రాంది. ఓకేనా? సో, మీరు చేసే క్యూరియాసిటీ వల్ల సగం సక్సెస్ అయినట్లే. మీరు చూపించే ఆసక్తి ఏదైతే ఉంటదో దాన్ని బట్టే మనకు సక్సెస్ అయినట్లే. సో, దాన్ని బట్టే మనకు సక్సెస్ అనేదుంటది. సో, ఎవరైనా అదనపు ఆదాయం కొరకైనా, సో, వారు జీవితాన్ని మార్చుకునే అవకాశం కోసమైనా ఎదురు చూసిన వారికి ఈ అవకాశం గురించి చెప్పి వారి యొక్క ఆహ్, దీన్ని ఇన్వైట్ జేయండి. అతనికి ఆసక్తికరంగా చూపించే విధంగా వాళ్ళకి చెప్పండి. నిజాన్ని జెప్పండి. ఓకేనా? సో, అలా చెప్తే మనం ఆసక్తికరంగా చెప్పిన వాళ్ళమైతే మనకు ఇక్కడ విజయం అనేది మనదే. సో, నెక్స్టు సి కంట్రోల్. సో, మీకు ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇవ్వగానే వెంటనే ప్లాన్ గావచ్చు, ప్రొడక్ట్ గావచ్చు ఫోన్‌లో చెప్పకండి సార్. సో, మీకు కంట్రోల్ జేసుకోండి. మీకున్నటువంటి అతి ఉత్సాహాన్ననైతే అదుపులో పెట్టుకోండి. సో, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ టైంలోనైనా గూడా సో, ఖచ్చితమైనటువంటి ప్లాన్ అనేది వేసుకోండి ముందుగానే. వేయాలి, ఎట్లా జెప్పాలి, ఏ విధంగా జెప్పాలి, ఎక్కడ జెప్పాలనేది. సో, ఫోన్‌లో మాత్రం చెప్పకుండు ఎవరైనా ఎంత అడిగినా గూడా ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌లో మాత్రం ప్రెజెంట్ జేయకండి. సో, ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి మనకు వివరించండి. సో, పలానా రోజు పలానా వ్యక్తి వస్తున్నాడు. పలానా 'రంజిత్ కుమార్' సార్ వత్తండు. ఆ సారు ఆధ్వర్యంలో నువ్వు రావడం, నువ్వు వినడం ఇలాంటి విషయాలపై వాళ్ళను ఆసక్తికరంగా చూపించే విధంగా సో, చెప్పండి. సో, ఆ లీడర్ రాబోతున్నాడు. మా దేవేందర్ సార్ గావచ్చు, 'రంజిత్ కుమార్' సార్ గావచ్చు, ఇలా వస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకు చెప్పండి. సో, ఓకేనా? సో, మీరు గనక అందులో గనక ఒక నిర్ణయం తీసుకొని ఒక గంట సమయం గనక పెడితే మీరు అద్భుతాలు సృష్టించవచ్చనే విషయాన్ని వాళ్ళకు చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఐదో పాయింట్ సి కమిట్మెంట్. సో, మీకు కమిట్మెంట్ ఇచ్చిన వారి వ్యక్తులకైతే వివరాలు చెప్పండి. ఏ రోజు, ఏంటిది, ఎట్లా అనే విషయాన్ని వాళ్ళకు చెప్పండి. సో, ఏది ఏమైనా గూడా సో, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్స్‌కు వాళ్ళకు ఫాస్ట్‌గా కాండి. సో, స్పీడప్ కాండి.
సో చెప్పండి. సో మీటింగ్‌లో గూడా స్పీడప్ కండి అని చెప్పండి. ఒకవేళ మీటింగ్ రద్దయినట్లయితే వెంటనే ఆ విషయాన్ని తెలియపరచండి. సో మీరు ఎంత కమిట్మెంట్‌గా ఉంటే మీ టీమ్ గూడా అంతే కమిట్మెంట్‌తోని తయారవుతుంది. ఓకేనా? టీము. సారీ మీటింగు ఫిఫ్త్ పాయింటు. సో ఇక్కడ 3 అవకాశాలున్నాయి సార్. వాటిని పాటించాలి. మీటింగ్‌కు ముందు, మీటింగ్ జరిగే క్రమంలో, మీటింగ్ అయిపోయిన తర్వాత. మీటింగ్‌లో ఎట్టి పరిస్థితిలో కూడా మనకు రోడ్ సైడ్ పెట్టకూడదు. సో మీటింగ్ జరిగే ముందు డిస్టర్బ్ లేకుండా చూడండి. చిన్న పిల్లలు టీవీల కాడ ఇలాంటి మీటింగ్‌లు పెట్టకూడదు. మీటింగ్ జరిగేటప్పుడు అందరూ శ్రద్ధగా వింటున్నారా లేదా అనేది గమనించండి. వీలైతే నోట్స్ బుక్స్‌లో రాసుకోవాలనే విషయాన్ని మనం తెలియపరచండి. మీటింగ్ అనంతరం వాళ్ళ యొక్క డౌట్‌లు ఏదైతే ఉంటాయో, డౌట్‌లు రావాలి, అడగాలి, మీరు చెప్పాలె. ఆ విధంగా మనం మీటింగ్ అనేది కండక్ట్ జేయాలె. సో, మీటింగ్ ఎవరొస్తున్నారు, ఏంటిదనే విషయాన్ని గూడా చెప్పాలి. సో, మీటింగ్ తర్వాత బిజినెస్ గురించి సలహాలు ఇవ్వండి. సో, మీటింగ్ అయిపోయిన తర్వాత 48 గంటలల్లా జాయిన్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ 48 గంటలల్లనే కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. సో, వాళ్ళకొక గోల్‌ని సెట్ జేయండి. ఓకేనా? మీటింగ్ జేసి ఒక గోల్‌ని సెట్ జేయండి. కొనుగోలు చేపించండి. సో, టీమ్ వర్కు. మీకున్న టీము మీకున్న టీమ్‌లో రకరకాల వ్యక్తులుంటారు. కొందరు కస్టమర్‌గాను ఉంటారు. కొన్ని నెలలు కొందరు కస్టమర్‌గా ఉంటారు. కొందరు ఒక నెట్‌వర్క్, ఒక బిజినెస్ మ్యాన్‌గా తయారవుతూ ఉంటారు. సో, అందరూ కలిసి పని జేయండి. అర్థం చేసుకొని టీమ్ బిల్డ్ చేయండి. ఐక్యతతో పని చేయండి. సో, ఇక్కడ చూడు చాలామంది రేపు నువ్వు బాగుపడాలన్నా, నీకు 4 పైసలు రావాలన్నా నీ టీమే. సో, మెయిన్‌గా నీ టీమే. నీ అప్లైన్ అనే అవకాశాన్ని ఇచ్చిండు. దీనిలో ఎట్లా నడవాలని చూపెడతాడు గంతే తప్పితే, చెప్తాడు తప్పితే, నీకు ఇయాల రూపాయి రావాలన్నా, నీకు ఇన్‌కమ్ రావాలన్నా మెయిన్ టీమే. ఆ టీమ్ అనేది మనం ఎట్లుండాలి అంటే, మన ఇంట్లో అమ్మ నాన్నలను ఎట్లయితే మనం గౌరవిస్తామో, ఆ విధంగా గౌరవించుకుంటూ, మనం ఒక కోడి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకొని అంటే తయారు చేస్తదో, అంటే ఒక పెద్దయి చేత్తదో, ఆ విధంగా మనం తయారు జేయాలి మన టీమ్‌ను. ఓకేనా? మన 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 సక్సెస్ మొత్తం మన టీమ్ మీదనే ఆధారపడి ఉంటది సార్. ఎవల మీదనో గాదు. మన టీమ్. మన అప్‌లైను మన టీమే. పైసలిచ్చేది మాత్రం మన టీమే. మనకు పైసలు రావాలంటే మన కిందున్నటువంటి టీమ్ నుండే వస్తది కాబట్టి, మన టీమ్‌తోని ఐక్యతతో కలిసి గట్టుగా సో, పని జేయండి. ఆ విధంగా పని జేస్తే 100% అనేది సక్సెస్ అవుతాం. సో, టైం లేదు వివరించమన్నా గూడా. సో, నేనొక్కడే అనుకుంటే మొక్క నాటగలను గానీ, అరణ్యాన్నయితే సృష్టించలేను. గోడలు కట్టగలను గానీ, మహానగరాన్నయితే సృష్టించలేను. చిల్లర దుకాణం పెట్టగలను గానీ, వ్యాపార శాస్త్రవేత్తలనైతే వ్యాపార సామ్రాజ్యాన్నయితే సృష్టించలేను. విజయాల వ్యాకరణలో గెలుపు అన్న మాటకు ఏకవచనం వర్తించదు. ఓకేనా? సో, నాకు కనెక్ట్ అయినటువంటి పాయింట్. సో, టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్ మోర్. కలిసి గట్టిగా పనిచేస్తే అందరం ఇక్కడ సక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఈ టీమ్‌ను తయారు చేస్తాం. నెక్స్ట్ ఫాలో అప్. మీరు మీ మీరు అప్‌లైన్‌కి మీరు అప్‌కు వెళ్ళాలంటే మీ అప్‌లైన్‌ని ఫాలో అవ్వాలి. మీరు రెగ్యులర్‌గా మీ టీము మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు మీదికి పోవాలంటే మీరు ఫాల్ అప్. అప్‌కు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఓకేనా? సో, మీ అప్‌లైన్ దారి వేసిండు. సో, వేసినటువంటి దారిలో ప్రయాణం చేయండి. మీ అప్‌లైన్ చెప్పిందే చేయండి. ఏది చేసేదే చేయండి. మన అప్‌లైన్ అనే వ్యక్తి పోయిండు. కష్టాలు, ఎడదొడుకులు అన్నీ వచ్చినాయి. అచ్చితోని ఒక గుట్టకు బాటేసిండు. జంగిల్‌కి బాటేసిండు. గుట్ట ఎక్కాలే నువ్వు. ఎక్కాలంటే ఇప్పుడు గుట్ట ఎక్కితే నువ్వు సక్సెస్ అయితవు. ఆ గుట్టకు చెట్లు నరికిండు. రాళ్ళొచ్చినా గూడా వాటిని నెట్టేసిండు. దారి అనేది నీకొక పూలబాటేసిండు. సో, ఆ బాటలో నువ్వు నడవాలే. నీకు ఆల్రెడీ అన్ని సారు నీ అప్లైని మొత్తం అనుభవించి వాటికి చెప్పిండు. ఆ చెప్పినటువంటి దారి ఇగో ఇది ఇటు పోతే ఇదే అయితది. ఇటు పోతే ఈ కాలువ వత్తది. ఇటు పోతే ఇది ఉంటది. ఓ పలానా వ్యక్తులుంటరు. ఇక్కడ ఉంటరు. ఇట్లా మనం చెప్పిండు. అన్నీ చేసిండు. అన్నీ అనుభవించిండు. చెప్పిండు. వాళ్ళ బాటలో మనం పోయేటువంటి దారిలో చిన్న చిన్న గుంటలే వస్తాయి సార్. చిన్న చిన్న పొక్కలు, చిన్న చిన్న గుంటలే. చిన్న చిన్న రాళ్ళే. వాటిని తొలగించుకుంటా, పూడ్చుకుంటా పోవాలి అంతే. సో, అలా పోతే మనం డైరెక్ట్ సక్సెస్ అయినట్టే. మనం గనక సో, మనం అప్లై చేసింది చేయాలే. చేయాలే. సో, మీ టీమ్‌లో ఎవరైతే కొత్తగా ప్రొడక్ట్ తీసుకుంటారో వెంటనే వారికి ప్రొడక్ట్ గురించి, వివరాల గురించి ఐడియా తెలుసుకోండి. మరి ప్రొడక్ట్ తీసుకున్నావు ఎట్లున్నది సార్? ఏ విధంగా ఉంది? అనేసి వెంటనే వారి యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేసి వారి గురించి మనం ఫాలో అప్ జేయాలే. సో, మీరు వెస్టీజ్‌లో సక్సెస్ కావడానికి ఈ 7 స్టెప్స్ గనక ఫాలో అయితే 100% విజయం సాధించినట్లే. సో, ఈ బిజినెస్‌లో ఎలా చేయాలి సార్ అని అడిగితే సార్ అన్నాడంట మన గౌతమ్ వాలి సార్. సో, యాహ్! ఆ విషయాన్ని చెప్తున్నా. సో, సార్ ఈ బిజినెస్‌లో సక్సెస్ గావాలంటే ఏం జేయాలి సార్ అని అడిగితే, "అప్ लन को पूछो कैसा, डाउन लन को बताओ ऐसा, बीच में कमाओ पैसा." సో, మీరు అప్‌లైన్ కో పూచో కైసా అంటే మీ అప్‌లైన్ ఏం జెప్తాడో మీ అప్‌లైను
ఎలా చేస్తాడో అడగండి. ఎలా చేయాలో అడగండి. సో, అదే విషయాన్ని డౌన్‌లైన్‌కో బతావో ఐసా. అదే విషయాన్ని మన డౌన్‌లైన్‌కు చెప్పండి. సో, బీచ్ మే కమావో పైసా. మధ్యలో నువ్వు డబ్బు సంపాదించుకో. అర్థమైందా? సో, మనం అప్లైన్ చెప్పింది చేయాలి. అదే విషయాన్ని మీరు చెప్పాలి. అందులో మనం డబ్బులు సంపాదించుకోవాలి. సో, మీ డ్రీమ్స్‌ని వీటిని ఫాలో అవుతున్నారా అనే విషయాన్ని కొద్దిగా చూడండి. సో, మరి మనం ఫాలో ఈ డౌన్‌లైన్‌లు కావచ్చు, మన అందరూ కావచ్చు ఫాలో అవుతున్నారా లేదా? ప్రొడక్ట్ వాడుతున్నాడా? ఆ విషయాన్ని సో, ఆ విషయాన్ని వాడినటువంటి విషయాన్ని ఇతరులకు పరిచయం చేస్తున్నాడా అనే విషయాన్ని ఫాలో అప్ చేయండి. సో, లిస్ట్ తయారు చేస్తున్నాడా అనే విషయాన్ని తయారు చేయండి. చెప్పండి. సో, ఇన్విటేషన్ చేస్తున్నాడా? ఇతరులకు చెప్తున్నాడా? ఇన్వైట్ చేస్తున్నాడా? హోమ్ మీటింగ్స్ పెడుతున్నాడా? అనే విషయాన్ని ఒకసారి ఫాలో అప్ జేయాలి. సో, వారిలో మనం గూడా పని జేయాలి. టీమ్ వర్క్ కలిసి గట్టిగా పని జేయాలి. ఐక్యతతో పని జేయాలి. నిజాయితీగా జేయాలి. సో, ఇవన్నీ జేయాలి. సో, అలా అయితే మనం సక్సెస్ అయితాం. అలా అయితాం. సో, ఇవన్నీ గనుక మనం జేయకపోతే కాలేమండి. మెయిన్‌గా ఫాలో అప్ ఇవన్నీ జేయాలంటే మనం ఫాలో అప్ జేయాలి. సో, ఎగ్జాంపుల్ జెప్తా. దీపంలో ఎంత నూనె ఉన్నా గూడా ఎలిగించే వ్యక్తి లేకపోతే ఆ దీపం వెలుగునివ్వదు. అంతే గదా! సో, మనం గనుక వాటిని మనం ఎంత దీపం ఉన్నా, ఎంత నూనున్నా, ఎన్ని ఉన్నా గూడా మనం వెలిగించే వ్యక్తి లేకపోతే అది వెలుగునిత్తదా? సో, వెలుగునియ్యదు గాబట్టి ఆహ్, మనం ఇవన్నీ అయితే చేయాలి. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను టైం ఏమన్నా ఎక్కువ తీసుకుంటే నేనేమన్నా నా ఏజ్‌కి తగ్గ మాటలు మాట్లాడితే నన్ను క్షమించండి. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, బ్యాక్ టు ద క్వెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సో, అతి షార్ట్ టైమ్‌లో 4 లాక్స్ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి. యూత్ ఐకాన్‌గా ములుగు గడ్డ మీద నిలబడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ శివరాజు గారు. థ్యాంక్ యూ. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు. చాలా చిన్న ఏజ్. ఎంత మీ ఏజ్? 18ఆ? యెస్ సార్. సూపర్ సూపర్. సో ఇంత చిన్న ఏజ్ లో ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకోవడం నిజంగా గ్రేటే. అండ్ ఎంత అనుభవం ఉంటే గానీ 7 సక్సెస్ స్టెప్ గురించి చెప్పరు. బట్ మీరు చాలా క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ సహా చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు. మంచి ఫ్యూచర్ ఉంది మీ దగ్గర. సో కొద్దిగా కన్సిస్టెంట్ గా వర్క్ చేసుకోండి సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ మంచి సో మచ్. సక్సెస్ తీసుకుంటారు. మీ ఏరియాలో మంచి పేరు తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సారీ అండి, కాల్ వచ్చింది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద వెరీ